పని నడుస్తుంది ఇక్కడ ఆఫీషియర్. సూపర్. అసలు ఏం రికార్డ్ చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది లేదు, అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎంత పొట్టిగుందా పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊటీ పార్ట్ 4. ఈ పార్ట్ 4లో మనం ఊటీ నుంచి కూనూరులో ఉన్న సింగారా టీ ఎస్టేట్కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో మ్యాక్సిమం బైక్ పైన ఉండబోతుంది, బట్ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. మేము డైరెక్ట్ మెయిన్ రోడ్ పైన వెళ్ళకుండా కేటీ వ్యాలీ వెళ్ళి, అంటే కేటీ వ్యాలీలో వేరే చూడడానికైనా పోయినాము, బట్ అది కుదరలేదు. కేటీ వ్యాలీ నుంచి కూనూరు అయితే వెళ్ళినాం. రోడ్ మాత్రం మస్తు అడ్వెంచరస్గా సూపర్గా ఉండబోతుంది. తప్పకుండా లైక్ చేసి వీడియో మొత్తం అయితే కంటిన్యూ చేయండి. ఆల్మోస్ట్ టైం 1:50 అవుతుంది. ఇక్కడ రూమ్కి వచ్చినాం, తినేసి ఈ నుంచి కేటీ వ్యాలీ పోతున్నాం. మన వాళ్ళు ఇద్దరు వెనకాల. ఓకే, సేమ్ ఇదే రోడ్లో కేటీ వ్యాలీ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది. 30 మినిట్స్ పడుతుంది అంట. ఈ ప్లేస్ మొత్తం పొద్దున రోజ్ గార్డెన్కి వచ్చినాం కదా, ఇదే రోజ్ గార్డెన్ టీ ఫ్యాక్టరీ పోయినాం ఇదే రోడ్లో. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. పోలీసులు అందరూ కోట్లు వేసుకున్నారు, అందుకని అర్థమవుతలేదు. పొద్దున అసలు ఎవరు లేకుర్రి, ఇప్పుడు చాలా మంది జనాలు, ట్రాఫిక్. పని నడుస్తుంది ఇక్కడ ఆఫీషియర్. మజా ఉంది ముందు లొకేషన్ అయితే. స్ట్రైట్గా పోతే కూడా ఏవేవో ఉన్నాయి. కోయంబత్తూర్ వచ్చేసి లెఫ్టే అంట. టీ ఎస్టేట్స్ మొత్తం టీ తోటలు ఉన్నాయి. లాకేశ్వరి ఉంది అందులోకి పోవాలంటే. ఎంట్రీ ఏడుందో దాన్ని. ఇంకా 15 మినిట్స్ వెళ్ళిపోతామంట మన వ్యూ పాయింట్కి. ఇక్కడ రైట్ సైడ్లో కూడా నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది, సూపర్. అసలు ఎందుకు గుట్టావు మరి, ఆల్రెడీ గుట్ట మీద ఉన్నామంటే ఆ గుట్ట ఎట్లా ఎక్కుతారో. సూపర్ సూపర్. అసలు ఏం రికార్డ్ చేయాలో ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది లేదు, అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. మనాలి పోయే బదులు ఊటీ వచ్చింది చాలా బెస్ట్. అంటే లో బడ్జెట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. మనాలిలాగా, మనాలిలో ఏంటంటే హెవీ కాస్ట్, రూమ్ తీసుకోవాలన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది, అన్నిటికీ ఎక్కువ అవుతుంది, ఇలా తక్కువ అవుతుంది. కాకపోతే స్నో ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేయలేము, మనాలిలో చేయగలుగుతాం. అదొక్కటే తేడా దానికి దీనికి. అబ్బా లడు ఏముంది. ఇదేదో పెయింట్ లాగా, ఏదో పెయింటింగ్ వేసిన ఆర్ట్ లాగా ఉంది. అమ్మా సూపర్ అసలు. ముందు దానికి పెద్ద టైర్ వేయించినట్టున్నాడు. వీళ్ళందరూ ఎక్కువ R15 మాడిఫై చేస్తారు, అందుకే టైర్ పెద్దగా ఉన్నది బాగా. స్ట్రైట్ ఒక పైన ఇల్లు ఉన్నాయి, పైకి రోడ్ కూడా ఉంది. మా వెహికల్స్ వెళ్ళడం కూడా కష్టంగానే ఉంది కదా, ఒక్కటిసారి ఎక్స్ట్రీమ్ అప్ ఉంది అది. ఇంకా 10 మినిట్స్ 4 కిలోమీటర్స్ ఓన్లీ. అందుకే అంటారు అందరూ ట్రావెల్ చేయాలని, తెలిసిన వాళ్ళు. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి వ్యూ మనకు చూసేటప్పుడు దొరికేది మరి చెప్పలేము, మళ్ళీ అట్లాంటివి దొరకదు. వెనకాల ఒకటి వ్యూ, అది ఎట్లా ఉందంటే అది ఎట్లా చెప్పాలని కూడా నాకు అర్థమవుతలేదు, అట్లా ఉంది. అబ్బా ఎండ పడ్డప్పుడు మాత్రం మస్తు హాయిగా ఉంది. ఎలనాకిలి అనే ఊటీ పక్కన ఇదొకటి, ఎల్లనల్లి.
ఈ బస్ వస్తుంది. ఇళ్ళల్లో బస్సులు తిప్పుతారంటే వీళ్ళు మామూలుగా. రోడ్డు చిన్నగా బాగుంది. అరే అరే మొత్తం చెట్లలోకి వచ్చేసినాం. బాబా కింద రైలు ఉంది, టాయ్ ట్రైన్ అనుకుంటా. కెట్టి పైకేం చూపిస్తుంది, మనకి కిందకేం చూపిస్తుంది. అబ్బా వచ్చిన మనం అటు సైడ్ నుంచి అట్లా పై నుంచి. వాళ్ళు ఆడున్నారు. లడ్మియా మ్యాప్ ఈడికి అయిపోయిందప్ప. కెట్టి వ్యాలీ ఈడికి అయిపోయింది మ్యాప్. కిట్టి వ్యాలీ అయితే బిస్కెట్ అయింది. ఎందుకంటే కిట్టి వ్యాలీ చూడడానికి మస్తుంది. కాకపోతే మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ ఊటీ రైల్వే స్టేషన్లోనే టాయ్ ట్రైన్ ఉంటుంది. అది టికెట్ తీసుకొని మనం కిట్టి వ్యాలీ వచ్చి తిరగాలన్నమాట ట్రైన్లో. మేము డైరెక్ట్ బైక్ మీద సరికి చూడొచ్చు, బాగుంది. కాకపోతే అందుకే డైరెక్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ పోతున్నాం. దగ్గర అది 23 కిలోమీటర్స్ ఉంటుంది. 1 hour 3 minutes ఉంటుంది. సార్ చూద్దాం ఎంత అవుతుందో. అలా బుల్లెట్ టైం అని రికార్డ్ చేస్తున్నా ఇన్స్టాలో. అది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. వచ్చిన తర్వాత అవుట్పుట్ చూడాలి. అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నాడు కదా. ఇగో ట్రైన్ గేట్ క్లోజ్ చేసారు. ఊటీ కాదు ఇది, ఊటీ అనుకున్నా. ఏదో టౌన్ వచ్చింది. వాళ్ళు అట్లా అంటారా? బస్సులో బ్లూ కలర్ కూనూరా ఇది. ఓకే నీ అమ్మ గవర్నమెంట్ బస్సులు చూస్తున్నాయో పాడుపడ్డా పోతే లేవన్నట్టే ఉన్నాయి. అమ్మ ఎంత పొట్టుకుందప్ప పిల్ల. చూసినా అది అటు సైడ్. అరే మొత్తం నిండిపోయింది పొగ పెట్టినట్టు. స్ట్రేట్ చూస్తే ఎట్లుందా? అరే ఎంత స్పీడ్గా పోతున్నాయి చూడు. ఓగో
మేఘాలు మన కింద ఉన్నాయి ఇప్పుడా. ఈ వ్యూ పాయింట్ అదిరిపోయేటట్టున్నది చూడు. గుట్ట ఎక్కుతున్నాం కదా పెద్దది, అది కూడా బాగానే ఉంటుందా. నిన్న సిమ్స్ పార్క్ అక్కడ ఒక పార్క్ అని బోర్డు ఉండే, అది కూడా బాగానే ఉంటుందంట. కూనూరు సిటీ కూడా ఊటీ కన్నా పెద్దగా ఉన్నట్టున్నది ఇది. అవును, ఇవి చూడు ఎంత పెద్ద ఇదేదో ఉంది. ఎస్బిఐ మనోడు వెనకాల బటర్ మిల్క్ అంట. తీసుకుందా తీసుకో, పోదాం, టైం అవుతుంది. తీసుకో, అదా పోదాముడా. అదే తీసుకుందామా? 70 అవన్నీ తాగినాక అంతే అవుతుంది. ఇదే తీసుకుంటున్నాడు. అది కాదు ఇది ఇది తీసుకో. సరే నడు మరి పోదాం. ఎవడన్నా అయ్యో కానీ తీసుకో, ఏదైతే రప్పని తీసుకోవాలి, ఇచ్చాడు వెళ్ళిపోవాలి. మిల్క్ షేక్ కాక్రోచ్ ఉన్నది కదా దీని మీద. కాక్రోచ్ తిరుగుతున్నాయి. బాటిల్ తీసుకుందాం అప్ప, తాగమండి నెల్లిటే. మేము ఈ 5 లీటర్ వాటర్ బాటిల్ ఎందుకు కొన్నామంటే, ఊటీ కూనూరు సిటీలలో మనకు 1-2 లీటర్స్ వాటర్ బాటిల్స్ అయితే దొరకవు, ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ కాబట్టి. 5 లీటర్స్ అయితే ఎక్కువ కొనుక్కోము, తక్కువ వేస్టేజ్ చేస్తాం బాటిల్స్ ప్లాస్టిక్ అని. ఓన్లీ 5 లీటర్స్ మాత్రమే అమ్ముతున్నారు. క్యాబ్ పడేసినావేమి? క్యాబ్ ఇప్పింది నువ్వు, ఇప్పి ఇచ్చినావు నాకు, చేయబట్టాను నువ్వు. అది చేయలేట్టుకున్నాడు. లూజ్ అవుతున్నాయా? ఏది దానికి ఏకమాలా పుండ్రా కాకా. మీ అమ్మ మంచి చిన్న ఇల్లు, జోర్రా కారు. ఒక్కొక్క ఇల్లు మామూలుగా లేదప్ప నడిమియా. ల్యాండ్ స్లైడ్ అయితే కథమే, ఇల్లంతా ల్యాండ్ మొత్తం పడిపోయింది అనుకో, ల్యాండ్ స్లైడ్ అని అందరు పీకుతారా. ఎక్కువ వానలు పడితే డేంజర్ పాపం మీలోకి. ఈ రెస్టారెంట్ మజా ఉన్నది పైన ఓపెన్ ప్లేస్లా. అబ్బా గుంతలు గెచ్చకలు లేకపోతే వెళ్ళిపోతుంటే. ఏందంట చూడు, ఇగో ఇక్కడ ఫోటోలు దిగుతారు. చూసుకో ఎంత కూల్ అయిపోయింది ఇద్దరు ఒకటేసారి. ఇటు వస్తాయి కదా. అబ్బా 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 ఇది అమ్మా.
ఆయిల్ ఫ్యాక్టరీ అంటే ఇది ఏదో అది కూడా తెంపుతున్నారు వాళ్ళు కింద ఆకులు పైన 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 కోసుకుంటున్నారు ఏదో టీ ఫ్యాక్టరీ అంట ఇదొకటి నీ అమ్మ ఆకులు అట్లా సరే ఫోటోలు దిగనుక అగో అట్లా వేసుకొని దిగముండా అవును అడుమియా పోదముండా నడితిపో గోడనా ఆడికేనాడు అలా ఏం లేని కావాలని ఆపిస్తున్నా మీరు అన్ని ఆపవడం గ్యారంటీ ఆడ ఫస్ట్ ఉన్న కాడనంట ఆ పైన చెట్లు ఉన్నాయి కదా ఒకటి ఇంటికి అవి అన్నీ వస్తాయి అంటారు మనోడు అట్లా విషయాలు వేసుకుని దిగుదామా ఫోటోలో ఏమప్పా అలాంటి ఏంటేనా చూసినా బాటిల్ తీసుకొని మంచిది అద్దద్దు అనమాట ఉంటుంది ఆడికి అమ్మాయి ఆగమ్మా ఏడా అక్కడ ఫోటోలు తీస్తురు ఆల్రెడీ ఏం పెట్టుకుంటూ అన్నీ మాకు పట్టుకోబీ బ్యాగ్ వేస్తాం చక్కగా నాకు ఇక్కడ వీడు ఆపిండు అరే ఇదే అప్ప నేను చెప్పింది నీకు సింగారా ఎస్టేట్ అని ఆడ రాసింది ఇప్పుడు అప్పుడు చెప్పలేదా ఆడ ఆడికి పోవాలి